లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటన బస్తీ నిద్ర గ్రేటర్లో కాషాయ పార్టీకి మైలేజ్ తెచ్చిందా లేక పార్టీ ఇమేజ్ను డ్యామేజ్ చేసిందా? మూసీ పునరుజ్జీవం కాదు, పేదల బ్రతుకుల విధ్వంసం అంటోంది కాషాయ పార్టీ. మూసీ ప్రక్షాళన జరగాలంటూనే ఇళ్ల కూల్చివేతలను అడ్డుకుంటామని అంటోంది. బీజేపీ వైఖరిపై కాంగ్రెస్ ఘాటుగా రియాక్ట్ అవుతోంది. బీజేపీ ఈ ఇష్యూలో నిజంగా చిత్తశుద్ధితో ఉందా? బీఆర్ఎస్తో కుమ్మక్కై డ్రామా ఆడుతుందా? దోమలు మందు కొట్టి ఫోటోషూట్కు పోజులిస్తే నిద్ర అవుతుందా? సౌకర్యవంతంగా సెట్ చేసుకుని నిద్ర చేస్తే మూసి పక్కల పడుకున్నట్లా? ప్రజల సమస్యలను తెలుసుకున్నట్లా? కాంగ్రెస్ చేస్తున్న విమర్శల వెనుక నిజమెంత? మూసీ పరివాహక ప్రాంతాల్లో మూసీ ప్రక్షాళన చేయండి, కానీ పేదల ఇల్లు కూలగొట్టకండి అనే నినాదంతో బీజేపీ ఒకరోజు బస్తీ నిద్ర చేసింది. మూసీ ప్రజలకు అండగా తామున్నామనే భరోసా ఇవ్వాలన్న ఉద్దేశంతోనే మూసీ నిద్రకు పిలుపునిచ్చామని కాషాయ శ్రేణులు చెబుతున్నాయి. ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని, పేదల ఇళ్లు కూల్చితే మాత్రం ఊరుకోమని, కూల్చివేతలు లేకుండా ప్రక్షాళన చేపట్టాలని కమలదళం డిమాండ్ చేస్తోంది. అయితే ఈ మూసీ నిద్ర బీజేపీకి ప్లస్ అయిందా, మైనస్ అయిందా అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతుంది. బీజేపీ వైఖరిపై అధికార హస్తం పార్టీ కౌంటర్లను తిప్పికొట్టడంలో ఆ పార్టీ నేతలు విఫలమయ్యారన్న టాక్ వినిపిస్తుంది. బస్తీ నిద్రతో బీజేపీ నేతల అసలు రంగు బయటపడిందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రజలతో మమేకమన్నారు, ప్రజలతో కలిసి నిద్రపోతామన్నారు, ప్రజలతో కలిసి భోజనం చేస్తామన్నారు, ప్రజలు తినే తిండే తింటామన్నారు, మూసీ దోమలను ఎదుర్కొంటామని, మూసీ దుర్గంధంలోనే నిద్రిస్తామని ప్రగల్భాలు పలికారు. అయితే ఫీల్డ్లో మాత్రం అరేంజ్డ్ డ్రామా నడిపించి అందరికీ టార్గెట్ అవుతున్నారు. సెలెక్టెడ్ కాలనీలో సెలెక్టెడ్ గదులను ఎంపిక చేసుకుని ఆయా బస్తీల్లో అధికారులతో దోమల పొగ పెట్టించుకొని, మూసీ దుర్గంధం రాకుండా రూమ్ ఫ్రెషనర్లు చల్లించుకొని, డబుల్ కార్డ్ బెడ్లు, కొత్త దుప్పట్లు, కొత్త పిల్లోస్, కాళ్లకు సాక్సులు, ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, అక్కడ కాషాయ నేతలు బస్తీవాసుల నీళ్లు తాగలేదు, ఆ బస్తీవాసుల తిండి తినలేదు. ఇంటి నుంచి ఫుడ్, బయట నుంచి వాటర్ బాటిల్స్ తెచ్చుకొని బస్తీ నిద్ర కానిచ్చేశారు. దాంతో మూసీ పరివాహక ప్రాంతంలో దుర్భర జీవితం గడుపుతున్న పేద ప్రజల సంక్షేమంపై బీజేపీ నేతలకున్న చిత్తశుద్ధి ఏంటో బయటపడిందంటున్నారు. అది అక్కడి బస్తీవాసులను అవమానించడమే అన్న అభిప్రాయము వ్యక్తమవుతుంది. మొత్తానికి బీజేపీ మూసీ నిద్ర అన్ని పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. బస్తీ నిద్రపై కాంగ్రెస్ నేతలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోటోషూట్ కోసం వచ్చినట్లుందని సెటైర్లు వేస్తున్నారు. కిషన్ రెడ్డి వచ్చే ముందు ఆ బస్తీలో దోమల మందు, ఈగల మందు కొట్టించుకున్నారని కాంగ్రెస్ నేతలు చేస్తున్న కామెంట్లతో బీజేపీ నవ్వుల పాలవుతుంది. ఒక్క రాత్రి కాదు, 3 నెలల పాటు మూసీ బస్తుల్లో ఉండాలని సవాలును స్వీకరించే ధైర్యం లేని బీజేపీ ఒక్కరోజు నిద్రతో ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకున్నారనే చర్చ సాగుతుంది. కల్వకుంట్ల కుటుంబం గ్రాఫ్ పడిపోతుందన్న ప్రతిసారిని వారిని ప్రొటెక్ట్ చేసేందుకు, మైలేజ్ ను పెంచేందుకు కిషన్ రెడ్డి అండ్ కో బయటకి వస్తారన్న వాదన పార్టీకి డ్యామేజ్ గా మారుతుందని బీజేపీ శ్రేణులే వాపోతున్నాయి. కేటీఆర్ కు రక్షణ కవచంగా కమలదళం నిలుస్తోందనే ప్రచారం బలంగా సాగుతుంది. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో కేటీఆర్ ఢిల్లీ బాట పట్టడం, అక్కడ పెద్దలతో మంతనాలు సాగించడం వెనుక కొంతమంది బీజేపీ నేతలు కీలక రోల్ పోషించారంటున్నారు. తండ్రి కొడుకులను కాపాడేందుకు ఒప్పందం ప్రకారమే బీజేపీ చీకటి రాజకీయం చేస్తుందనే విమర్శలు పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ కు లగచెర్ల ఘటన ఎక్కడ నష్టం తెచ్చి పెడుతుందోననే ఉద్దేశంతో బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శలు వస్తున్నాయి. కట్టే విరగకూడదు, పాము చావకూడదు అన్నట్లు మూసీ ప్రాంతంలో నివసిస్తున్న వారికి అండగా ఉంటాము, ఇళ్ల కూల్చివేతలను అడ్డుకుంటాము అంటున్న బీజేపీ మరోవైపు మూసీ ప్రక్షాళన జరగాలని అంటుంది. అది ప్రాక్టికల్ గా ఎలా సాధ్యమో వారికే తెలియాలని పర్యావరణవేత్తలు కూడా ఆశ్చర్యపోతున్నారు. మూసీపై స్పష్టమైన వైఖరి చెప్పకుండా బీజేపీ గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల కోసం ఓట్ల రాజకీయం చేస్తోందన్న ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి.
మొత్తానికి బీజేపీ నేతల బస్తీ నిద్రతో లాభం కంటే ఎక్కువగా నష్టమే జరిగిందని చర్చించుకోవడం ఇప్పుడు ఆ పార్టీకి తలనొప్పిగా మారిందట. ఎందుకు మూసి నినాదం ఎత్తుకున్నామని కాషాయ నేతలు తలలు పట్టుకుంటున్నారట. మొత్తం మీద మూసీ నిద్రతో బీజేపీకున్న అంతో ఇంతో ఇమేజ్ కూడా డ్యామేజ్ అయిందన్న వాదనతో దాన్ని డైవర్ట్ చేసేందుకు తాజాగా బీజేపీ ఎంపీలు లగచర్ల ఇష్యూపై కొత్త రాగం ఎత్తుకున్నారనే చర్చ జరుగుతుంది. లగచర్ల ఘటనలో రైతులెవరూ లేరని, ఆ ఘటనకు బీఆర్ఎస్ శ్రేణులే కారణమని పోలీసులు చెబుతుంటే పోలీసులను, చట్టాలను తప్పుబడుతున్నారు బీజేపీ నేతలు. అధికారుల మీద జరిగిన దాడులను సమర్థిస్తూ లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ శ్రేణులను వెనకేసుకుని వస్తూ చేజేతుల పరువు తీసుకుంటున్నారు. ఆ క్రమంలో రాష్ట్ర బీజేపీ పెద్దల స్ట్రాటజీ ఏమిటో అర్థం కాక పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయట. For more videos like this, subscribe Big TV channel.